నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈరోజు నేను యాంటీ ముల్లేరియన్ హార్మోన్ గురించి మాట్లాడతాను. సో ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఈ హార్మోన్‌కి ఫీమేల్ రిప్రొడక్షన్‌లో అండ్ ఇన్‌ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. సో ఏఎంహెచ్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే నార్మల్‌గా అండాశయంలో ఓవరీలో ఫాలికల్స్ అని ఉంటాయి. సో ఈ ఫాలికల్స్ లోపల లైన్ చేసే సెల్స్‌ని మనం గ్రాన్యులోజా సెల్స్ అంటాం. సో ఈ సెల్స్ నుంచి ఏఎంహెచ్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఈ అండాశయంలో ఉండే ఫాలికల్స్ ఒకే సైజులో ఉండవన్నమాట. అంటే రకరకాల దశల్లో స్టేజెస్లో ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజ్ని మనం ప్రైమరీ ఫాలికల్స్ అండ్ ప్రైమార్డియల్ ఫాలికల్స్ అని అంటాము. మిడిల్ స్టేజ్ని ప్రీ ఎంట్రల్ ఫాలికల్స్ అండ్ ఎంట్రల్ ఫాలికల్స్ అంటాము. ఆఖరి దశని అంటే ఎగ్ రెడీ అయ్యి రిలీజ్ అవ్వబోయే ముందు స్టేజ్ని డామినెంట్ ఫాలికల్ అండ్ గ్రేఫియన్ ఫాలికల్ స్టేజ్ అని అంటాం. సో యూజువల్గా ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది ప్రైమరీ ఫాలికల్ లెవెల్ నుంచి రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ప్రీ ఎంట్రల్ అండ్ ఎంట్రల్ ఫాలికల్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఏఎంహెచ్ని రిలీజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి డామినెంట్ ఫాలికల్ దగ్గరకు వచ్చేసరికి ఫాలికల్ సైజు 10 mm వరకు రీచ్ అవుతుంది. సో బియాండ్ 10 mm సైజ్ ఫాలికల్ ఏఎంహెచ్ హార్మోన్ని రిలీజ్ చేయదన్నమాట. సో బిఫోర్ రీచింగ్ టు డామినెంట్ ఫాలికల్ 2 to 8 mm సైజ్లో ఉండే ఫాలికల్స్ యూజువలీ ఈ ఏఎంహెచ్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంటాయి. సో ఈ రిలీజ్ అయిన హార్మోన్ ఓవరీ నుంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్లోకి రీచ్ అవుతుంది. సో ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల దాని బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కనుక్కోవచ్చు. సో ఏఎంహెచ్ మనం టెస్ట్ ఎందుకు చేస్తాము అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఫాలికల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఒక విమెన్కి తన అండాశయంలో బేసిక్ ఫాలికల్ పూల్ ఎంత ఉంది అని కనుక్కోవాలి అంటే ఈ టెస్ట్ చేస్తామన్నమాట. సో దానివల్ల మనకేం తెలుస్తుంది, ఆ విమెన్లో అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, తన ఒవేరియన్ రిజర్వ్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి తన ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది, తనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత టైం ఇంకా తనకి నిదానంగా ప్రయత్నించుకునేదానికి టైం ఉంది. సో ఇటువంటివి తెలుసుకోవడం కోసం మనం ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది చేస్తుంటాం. సో యూజువలీ ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ వచ్చి మనకి 1 to 3.5 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ లోపల ఉండాలి రేంజ్. బిలో 1 నానోగ్రామ్స్ ఉంటే ఆ పేషెంట్స్ని మనం డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్ అంటాం. అంటే వారి అండాశయంలో గుడ్ల సంఖ్య తగ్గింది అని. నెక్స్ట్ అబౌవ్ 3.5 to 4 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటే వారిని మనం పీసీఓఎస్ పేషెంట్స్ అంటాము. అంటే వారి అండాశయంలో నార్మల్గా 10 to 15 ఎగ్స్ ఉండాల్సింది బదులు వారికి ఎక్కువగా ఎగ్స్ ఉన్నాయన్నమాట. మోర్ దాన్ 20 ఎగ్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ ఓవరీ. సో దానివల్ల ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. సో అబౌవ్ 3.5 to 4 ఉంటే వారిని మనం పీసీఓఎస్ పేషెంట్స్ అని డిక్లేర్ చేస్తాము. సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది మనం యూజువల్గా బెటర్ లెవెల్స్ ఎవరిలో ఏ రేంజ్ ఆఫ్ ఏజ్లో ఉంటాయి అంటే బిట్వీన్ 20 to 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ విమెన్లో ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి యూజువల్గా నార్మల్ రేంజ్లో ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఏజ్ ఇంక్రీజ్ అవుతుందో 30 to 35 వెళ్ళినప్పుడు అండాశయంలో గుడ్ల సంఖ్య తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏఎంహెచ్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది. 35 అబోవ్ వెళ్ళిన తర్వాత ఎగ్ సంఖ్య ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది అండ్ ఏఎంహెచ్ లెవెల్స్ కూడా బాగా డౌన్ అయిపోతాయి అన్నమాట. సో ఏజ్ని బట్టి మనకి ఏఎంహెచ్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది మనం బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. బ్లడ్ శాంపిల్ డ్రా చేసి మనం దాంట్లో హార్మోన్ లెవెల్స్ అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది ఏ టైమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ డేలో అయినా చేయొచ్చు. ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ నుంచి లాస్ట్ డే 30th డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ వరకు ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ ఇన్ ఏ డే ఏ టైంలో కూడా మనం ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ చూడొచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ సర్కేడియన్ రిథమ్ అనేది ఏఎంహెచ్ హార్మోన్కి లేదు కాబట్టి మార్నింగ్ టైం చేయొచ్చు, ఆఫ్టర్నూన్ టైం చేయొచ్చు. దీనికి ఫాస్టింగ్ కూడా అవసరం లేదనమాట. సో ఈ ఏఎంహెచ్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో యూజువల్గా 3 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి ఏఎంహెచ్ హార్మోన్ మనం ఎందుకు చేస్తామంటే నంబర్ 1 ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఒవేరియన్ రిజర్వ్ ఎస్టిమేట్ చేయడానికి చేస్తాము. నంబర్ 2 ఆ విమెన్ యొక్క ఒవేరియన్ ఫంక్షన్ ఎలా ఉంది, ఓవరీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏఎంహెచ్ లెవెల్స్ చేయొచ్చు. నంబర్ 3 టు ప్రెడిక్ట్ ఒవేరియన్ రెస్పాన్స్. ఎవరికైనా మనం స్టిమ్యులేషన్ చేస్తున్నాము, ఎగ్స్ స్టిమ్యులేట్ చేస్తున్నాము ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కానీ, సో వారి ఒవేరియన్ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అని ముందుగా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి, ప్రెడిక్ట్ చేయడానికి
ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. కానీ ఈ ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ని బట్టి మనం ఈ పేషెంట్కి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, అవుట్కమ్స్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ ఎలా ఉంటుంది అనేది ఎస్టిమేట్ చేయటం కుదరదనమాట. సో ఏఎంహెచ్ అనేది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎనీ విమెన్ హూ ఈస్ హ్యావింగ్ ఏఎంహెచ్ బిట్వీన్ 1 to 3.5 ఈజ్ హ్యావింగ్ నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ అని వారికి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఏఎంహెచ్. థ్యాంక్ యూ.